హాయ్ అండి. క్యారెట్ పప్పు ఎట్లా వండాలనో చూద్దామా. క్యారెట్ను పైన క్లీన్ చేసి దాన్ని మన మామిడికాయలు గీకేదాంతో కొబ్బరి గీకేదాంతో మంచిగా రబ్ చేసుకొని క్యారెట్ను వేసుకొని పోపు పెట్టుకోవాలి. పప్పును ఒక పావు గంట సేపు నానబెట్టాలి. పెసరపప్పును నానబెట్టేసి పోపు పెట్టి శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి కొన్ని, ఆనియన్స్ కొన్ని, కరివేపాకు వేసి మంచిగా కొంచెం ఫ్రై కాగానే కొద్దిగా అల్లం పేస్ట్ వేసి కొంచెం అటు ఇటు కలిపి అల్లం అంతా వాటికి పట్టేలాగా కలిపి పసుపు వేసి పెసరపప్పు నానబెట్టుకుని తురిమేయాలి. క్యారెట్ తురిమేసి మంచిగా దాన్ని ఫ్రై చేసుకొని చాలా బాగుంటుందండి. ఇది అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, జొన్న రొట్టెలకు కానీ చాలా హైలైట్గా ఉంటుంది కర్రీ. ట్రై చేయండి, బాగుంటుంది. అది కొద్దిసేపు ఫ్రై అయినాక మూత పెట్టేసుకోవాలి. తర్వాత పెసరపప్పు, మనం తడిపి పెట్టుకున్న పెసరపప్పు ఉంటుంది కదా, అది వేయాలి. అది వేసి అది వాటర్ ఏం పోయొద్దండి. వాటర్ పోయకుండా మంచిగా డ్రై అవుతుంది. కొంచెం కారం, కొద్దిగా ఉప్పు వేసి కలుపుకొని తినేటోళ్ళు మసాలాలు కూడా వేసుకోవచ్చండి. గరం మసాలా కానీ, పచ్చి ధనియాల పొడి కానీ, కొబ్బరి కానీ ఏదైనా వేసుకోవచ్చు. కానీ చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది కర్రీ. ట్రై చేసి చూడండి, మీకు నచ్చుద్దో నచ్చదో. నాకు చేయొచ్చినట్టు చేసిన అండి. అయిపోయింది, కూర రెడీ.